నమస్తే, వెల్కమ్ టు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తా అంటున్నాడు. దాదాపు రేపో మాపో కాదు, సంవత్సరం తర్వాత చేస్తా అని చెప్పి అంటున్నాడు. సంవత్సరంన్నర పాటు ప్రజల్లో ఉంటా అని చెప్పి అంటున్నాడు. దీనికి సంబంధించి మీరు లేకపోతే నేను వ్యతిరేకించడం కాదు, ఒకళ్ళైతే వ్యతిరేకిస్తున్నా, ఒకసారి మీకు వినిపిస్తాను. సొంత చెల్లెయ్యుండి షర్మిల గారే ఈ మాట మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మొహం ఎక్కడ పెట్టుకుంటాడు? ఒకసారి మీకు 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకండి పాదయాత్ర? అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ. పోనీ అధికారం ఇస్తే ఏం చేశారు? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కల్తీ మద్యంతో ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం మాఫియా చేయలేదా? అధికారం ఇస్తే ఏం చేశారు? ఋషికొండ వేల సంవత్సరాల తరబడి నిలబడ్డ కొండ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఏమైంది? బోడిగుండ అయింది. ఏమొచ్చింది? అధికారం ఇస్తే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజల్లో ఎప్పుడైనా తిరిగారా? ప్రజలకు ఎప్పుడైనా కనిపించారా? కనీసం వాళ్ళ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకైనా అందుబాటులో ఉన్నారా? అసలు జనాలలో ఎప్పుడైనా తిరిగారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు పాదయాత్ర చేస్తారా? ఎవరిని మోసం చేద్దామని? ఎన్నిసార్లు మోసం చేద్దామని? సో సొంత చెల్లె పాదయాత్ర చేసి ఏం చేద్దామని, ఏం పీకుదాం అన్నట్టుగా మాట్లాడారు. అక్కడ తెలంగాణలో చూసుకుంటే కల్వకుంట్ల కవిత గారు కూడా ఇక్కడ రాష్ట్రంలోనే ఏం పీకలేదు, పోయి దేశంలో ఏం పీకుదామని చెప్పి ఏదైతే కల్వకుంట్ల కవిత గారు కేసీఆర్ని ఉద్దేశించనిందో ఆయన కూడా ఫామ్ హౌస్కి పరిమితం అయినట్టు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడు కూడా ప్యాలెస్కి పరిమితమయ్యే నువ్వు ఏం చేస్తావని చెప్పి మాట్లాడుతుంది. సో షర్మిల గారి వ్యాఖ్యాన్ని ఎలా తీసుకోవాలంటారు? నిజమే మాట్లాడింది. ఎవరు అడగాలో వాళ్ళే అడిగారు. ఎందుకంటే గతంలో ఆవిడే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి కృషి చేశారు. ఈ రోజున ఆ కుర్చీలో నుంచి ఏ విధంగానైనా సరే దించడానికి ఆవిడే 2024లో సహాయపడ్డారు. ఈ రోజు కూడా మళ్ళీ ఆ కుర్చీ ఎక్కనీయకుండా చేయడానికి ఆవిడే శత విధాల పోరాటంలో ముందుండాలి, ఉండవలసిన మనిషి కూడా ఆవిడే. ఎందుకు అంటున్నాం ఈ విధంగా అని అంటే గనక ఖచ్చితంగా మనం చూస్తే 2019 ఎలక్షన్కు ముందు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీ కనుమరుగైపోతుంది. ఆ పార్టీని ఇంకా ఎవ్వరూ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకే పరిమితం అయిపోతారన్న క్షణంలో ఆవిడ మరి పాదయాత్ర అనే పేరుతో ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి కారణమైంది. మరి అంత గొప్పగా అన్నకి ప్రేమనందించిన చెల్లెల మీద జగన్మోహన్ రెడ్డి తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చాడంటే ఇంట్లోంచి బయటికి గెంటేశాడు. ఇచ్చిన ఆస్తులను వెనక్కి లాగేసుకున్నాడు. కోర్టులో కేసులు వేశాడు. బాబాయిని చంపేసి ఇంకో చెల్లెలను కూడా ఏ విధంగా ఇబ్బందికి గురి చేశాడో చూసాం. మరి ఇలాంటివన్నీ వ్యాఖ్యలు చేశాడు, అశ్లీలంగా మాట్లాడాడు. వాళ్ళ ఛానల్లో, వాళ్ళ పేపర్లో, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో ఎంత నీచమైన పోస్టులు కానివ్వండి, అవన్నీ కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి పచ్చ చీర కట్టుకొని వెళ్ళిందని చెప్పి మాట్లాడిన వైను. మరి ఈ రోజు కూడా నిన్న వ్యాఖ్యలు చేసిన తర్వాత సాక్షిలో డిబేట్ పెట్టి మరి షర్మిల గారిని తిట్టిస్తున్నారు అంటే ఎలా చూడాలి? ఇంకా ఇంటి ఆడపిల్ల మీద వీళ్ళకి గౌరవం లేదు. కనీసం మిగతావన్నీ రాజకీయాలు పక్కన పెట్టండి, ఇంకా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మాకు అవేం పట్టవు ఆఫ్టర్ ఆల్ అన్నట్లుగానే ఉంది వీళ్ళ వైఖరి. మరి అలాంటప్పుడు ఆవిడైనా ఎందుకు తగ్గిద్ది? ఇంకా తగ్గేదేలే అన్నట్లుగా షర్మిల గారి మాటలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏ పాదయాత్ర అని చెప్పి చేస్తున్నారో అది చేయటానికి లేకుండా చేసిద్ది ఆవిడే. అదేవిధంగా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని అధికారంలోకి వస్తారు అని అడిగే ధైర్యం, సత్తా అన్నీ ఉన్న మనిషి ఈ రోజున షర్మిల గారు. ఖచ్చితంగా ఏదైనా ఫేస్ టు ఫేస్ గతంలో కూడా మాట్లాడింది. అసలు విషయాలు బయటకు చెప్తే నువ్వు కనీసం జనంలో కూడా తిరగలేవని కూడా ఆవిడ అడిగారు. అసలు లోపల గుట్టు ఆవిడకి తెలుసు. కాబట్టి ఈ రోజున ఆవిడని ఏదైనా సరే వీళ్ళు అనే ముందు ఇంకొకసారి ఆచితూచి మాట్లాడితే బాగుండేది. జగన్మోహన్ రెడ్డి గారు పరువు ఆయనే తీసుకున్నట్లుగా ఇద్ది. ఎందుకంటే చూస్తూ ఒకసారి దొంగ అని చెప్పి తెలిసి ఏమరపాటుతోటో లేకపోతే మారిపోయాడనో ఏదో చేస్తాడనో ఒక ఛాన్స్ అనో ఇచ్చారు. ఇస్తే ఏం చేసావు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు. అది అందరికీ తెలిసిన విషయమే. ఎన్ని విధాలుగా ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే ప్రజావేదిక కూల్చడంతో స్టార్ట్ అయిన జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని ఇక్కట్లు పాలు చేశారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎందుకు ఈయనకి అధికారం ఇచ్చాము అని మనం చూసాం అమరావతి రైతుల ఆక్రందనలు. మరి ఇంత దారుణంగా మనం ఎక్కడ చూసారు? అన్ని రోజులు, వందల రోజుల పాటు వాళ్ళు ఆ శిబిరాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ మీద వీళ్ళు దాడులు చేయటం. ఒక ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని తిరిగాడు అంటే ఎలా ఉందో చూడండి. వాళ్ళ మొహం చూడటానికి ఓట్లేసి నిన్ను గెలిపించి నువ్వేదో ఉద్ధరిస్తావు, అమరావతిని రాజధానిగా నిలబెడతావు, పోలవరాన్ని పరుగులు పెట్టిస్తావు, పట్టిసీమను పూర్తి చేస్తావు అన్న లక్ష్యంతో వాళ్ళు నీకు పట్టం కడితే ఆ ఓట్లేసిన వాళ్ళ ఫేస్ చూడటానికి కూడా నువ్వు ఇష్టపడని ముఖ్యమంత్రిగా మిగిలిపోయావు. అదే చేశాడు. మరి అలాంటి వ్యక్తిని మళ్ళీ నేను వస్తాను, పాదయాత్ర చేస్తాను, సిద్ధం సభలు పెట్టావు. ఏం జరిగింది? అంతా కూడా గ్రాఫిక్స్ తో నువ్వు నింపుకున్నావు జనాల్ని, గ్రీన్ మ్యాట్లేసి.
మరి ఇప్పుడు ఏం చేద్దామని వస్తున్నావు? నువ్వు ఎన్ని పొర్లు దండాలు పెట్టినా ఎన్ని పాదయాత్రలు చేసినా ఉపయోగం లేదు. ఎందుకంటే అవసరానికి ప్రజలు కావాలి. నీ అవసరం తీరాక నువ్వు వాళ్ళని ఏ విధంగా చూస్తున్నావో, ఏ విధంగా వాళ్ళని ట్రీట్ చేస్తున్నావో, ఏ విధంగా వాళ్ళ అవసరాలను నువ్వు తీర్చగలిగిన వ్యక్తిగా వాళ్ళు చూసాం, అన్నీ అయిపోయినాయి. ఆవిడ అదే చెప్పారు, ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఆ వ్యక్తికి అధికారం ఇచ్చి చూస్తే సరిపోతుంది. ఆయన వ్యక్తిత్వం ఏంటి, ప్రజల పట్ల ఆయనకున్న పరిపాలన విధానం ఏంటనేది అది నిరూపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా నో ఛాన్స్ అంటున్నారు ప్రజలు. ఈ రోజున ఏదో అధికారం కోసం ఎంతసేపటికి అదే దీనిలో ఈ రోజున చిన్న దొంగతనమే కదా అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏ విషయంలో చూడండి వాళ్ళ మనుషుల్ని వెనకేసుకొని రావటమే. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినా, వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా, ఈ విధంగా దొంగతనాలు చేసినా, దోపిడీలు చేసినా, ఈవీఎం బద్దలు కొట్టినా, మరి అదే విధంగా చూస్తే ఈ ఇటువైపు అటవీ శాఖ భూములు కానివ్వండి, రెవెన్యూ శాఖ భూములు ఏవి వదిలిపెట్టలేదు. ఆఖరికి కల్తీ నెయ్యి గురించి దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదని చెప్పేసి అనడం. ఆవులు ఏదో తింటే అనుకోకుండా వచ్చిన పాలల్లో నిజంగా అది మాత్రం అల్టిమేట్. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పి మరోసారి నిరూపించుకున్నాడు కౌ ఫీడింగ్ గురించి చెప్పి. ఇంతకంటే ఇంకేం కావాలండి ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకోవటానికి. నిన్న వాసంశెట్టి సుభాష్ కూడా ఏదో ఆయన సంక్రాంతి సందర్భంగా డాన్స్ చేశారని చెప్పి ఒక అమ్మాయితో అశ్లీలంగా డాన్స్ చేస్తున్నారని చెప్పి చూస్తే అక్కడేమో శాంతి స్వరూప్ బయటకు వచ్చాడు, బాబు మా పొట్ట కొట్టకండి అని. అబ్బాయి అమ్మాయి కూడా తెలియకుండా నిన్న ఆయన శాంతి స్వరూప్ గారు ఏమంటున్నారంటే, కనీసం మీ నాయకులకైనా నేను తెలుసు కదా ఆ రోజున ఏం జరిగిందో, వాళ్ళైనా కనీసం చెప్పుంటే మీరు ఈ విధంగా మాట్లాడి ఉండేవాళ్ళు కాదేమో అని. మా పొట్ట కొడుతున్నారు అనేది మేం బలవంతం చేస్తే ఆయన వచ్చాడు, ఆ లేడీ గెటప్ లో ఉన్నది నేను అని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళు ఎవరో కానీ పక్కా జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి నాంది పలుకుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఎంత ఉంది, సజ్జల భార్గవరెడ్డి పాత్ర ఎంత ఉంది, మళ్ళీ దీంట్లో వీళ్ళందరూ కలిసి రేపు ఏం చేయబోతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆలోచనలో పడాలి. ప్రతిసారి ఇంతే. అయితే ఇక్కడ గతంలో యువగలం పాదయాత్ర కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర కావచ్చు, ఇలాంటి టైంలో రాష్ట్రంలో తిరుగుతున్నప్పుడు టీడీపీ వాళ్ళు చేసింది కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు చేసింది కావచ్చు, వెళ్ళి సెల్ఫీ దిగి ఇది చేసింది నేనే, లేదా ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, ఇది నేను రేపు పొద్దున అధికారంలో రాగానే నేను ఈ యొక్క హామీ ఇస్తున్నాను అని చెప్పేసి బోర్డులు పెట్టారు. కియా కావచ్చు, ఇక్కడ అనేసి కూడా సెల్ఫీ దిగారు, అవన్నీ చూసాం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమరావతి వైపు కూడా పాదయాత్ర చేస్తారా? చేస్తే ఆ సిఆర్డిఏ బిల్డింగ్లు కావచ్చు, లేదా అమరావతిలో జరుగుతున్నట్టు ఇంకా సంవత్సరాలంటే ఆ టైం కల్లా కన్స్ట్రక్షన్స్ కూడా మ్యాక్సిమం చాలా వరకు అయిపోతాయి. సో ఇప్పుడు వైజాగ్ కాలనీకి వెళ్తే అక్కడ వైజాగ్లో అక్కడ ఉన్నటువంటి ఒక డేటా సెంటర్ దగ్గర ఫోటోలు దిగుతాడా, లేదా ఇక్కడ అమరావతికి వస్తే అమరావతి క్వాంటమ్ వ్యాలీ దగ్గర ఫోటో దిగుతాడా, లేదా అటు అనంతపూర్ వెళ్తే అక్కడ వస్తున్నటువంటి ఒక కొన్ని కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర ఫోటోలు దిగుతారా? సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం పెట్టుకొని ఆయన పాదయాత్ర చేయబోతున్నాడు? గతంలో కూడా మనం చూసాం, నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయి ఇది నేను కడదాం అనుకున్నా, కడితే ఇట్లా ఉండేది, కట్టలేదు కాబట్టి ఇలా ఉందని చెప్పాడు. సో అలాంటివి ఏమైనా చూపిపోతున్నాడు అంటే ఏమంటారు? ఫస్ట్ ప్రజావేదిక దగ్గరకు వెళ్ళి ఫోటో దిగాలండి జగన్మోహన్ రెడ్డి గారు. నా ఫస్ట్ సంతకం రాష్ట్రంలో జరిగింది ఇదేను, ఫస్ట్ మీటింగ్ జరిగింది ఇక్కడేను, కలెక్టర్లకు ఫస్ట్ ఆదేశాలు జారీ చేసింది ఇక్కడేను, ఇదిగో ఈ వేదిక కూల్చింది నేనేను అని చెప్పాలి. అప్పుడు అందరికి అర్థమైపోతుంది, ఓహో కూల్చడంతో ఈయన పరిపాలన స్టార్ట్ అయ్యిందా. సింబాలిక్గా చూపించాడు, నేను కూల్చేవాడినే కానీ కట్టేవాడిని కాదు, దోచేసేవాడినే కానీ మీకోసం నేను పాటుపడేవాడిని కాదు, నేను ఆస్తులు వెనకేసుకునేవాడినే కానీ మీ ఆస్తులు కాపాడటానికి ఏమాత్రం నేను సహాయ సహకారాలు అందించను అనేది అందరూ అదే విధంగా చేశారు. సెకండ్ ఋషికొండ ఇంకా అక్కడ చెప్తాడు, ఏది కట్టినా కట్టకపోయినా నా ప్యాలెస్ నేను ఎందుకోసం ఎలా కట్టుకున్నానో చూడండి, దాదాపుగా 100 కోట్ల రూపాయలు పెట్టి అని. మరి ఇంకా తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగులు వేసుకొని తాడేపల్లి ప్యాలెస్ లో ఏ విధంగా సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించలేని విధంగా ఒక ముఖ్యమంత్రిని చూసాం మనం. మరి ఇంత దారుణమైన వ్యక్తి, ఆయన చేసిన దారుణాలు ఏదైతే ఈ కల్తీ మద్యం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అక్కడ మరి ఇంకొక వైపుకి వెళ్తే డాక్టర్ సుధాకర్ మరణం, మరి ఆయన దగ్గర కూడా ఈయన ఫోటోలు దిగాలి ఏ విధంగా చేశాము అనేది. మరి ఇసుక ఏ విధంగా దోచేశారు, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే బోలెడన్ని ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ రాష్ట్రంలో. ఇలాంటివన్నీ సెల్ఫీలు దిగి చూపిస్తారు. మరి ఆయన చేసింది ఏమి లేదు కదా, చేసినవన్నీ కూడా ఈ విధంగా కూల్చటాలు, చంపటాలు, మనుషుల మీద దౌర్జన్యాలు, దోపిడీలు. మరి వాటి గురించి చెప్పగలుగుతాడు కానీ ఇదిగో నేను ఈ విధంగా ఒక బిల్డింగ్ కట్టానో, లేకపోతే ఇదిగో మరి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు
మరి వాళ్ళు ఏదైతే 70% పూర్తి చేస్తే మిగతా 30% నేను పూర్తి చేశానో, వాళ్ళు 80 చేస్తే నేను 20 చేశానని చెప్పగలగాలి. అవేమీ లేవు, ఆయన చేసింది లేదు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నాడు, లేదంటే అలహంక వెళ్ళేవాడు, లేదంటే పరదాలు కట్టుకొని తిరిగేవాడు. అంటే ఒక 5-6 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ యూజ్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇలాంటి ముఖ్యమంత్రిగా మిగిలిపోయే వ్యక్తి చరిత్రహీనుడిగా ఉంటాడా, చరిత్రకారుడిగా ఉంటాడా? మరి అలాంటి వ్యక్తులు మరి మళ్ళీ వస్తాము, ఏదో చేస్తాము, చరిత్ర తిరగరాస్తాము అని అంటే ప్రజలు మాత్రం ఈ రోజున ముందుకు రారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ పాదయాత్ర అయితే చేస్తాను అనుకుంటున్నారో, షర్మిల గారికే ముక్త కంఠంతో, ఆవిడే కంఠంతో చెప్తుందో అందరూ కూడా ఆవిడకు సపోర్ట్గా మాట్లాడతారు. ఈ రోజున పార్టీలు కాదు, రాష్ట్రం ముఖ్యం. రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, మరి కూటమి ప్రభుత్వమే ఇంకా కొన్నాళ్ళు కొనసాగితే ఒక 20 సంవత్సరాలు పిల్లల తలరాతలు మారుతాయి, రాష్ట్ర భవిష్యత్తు మారిద్ది. ఏదైతే 2047 అనే స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం నారా చంద్రబాబు నాయుడు గారు కలలుగంటున్నారో అది ఖచ్చితంగా సాకారం అవ్వాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర అనే కార్యక్రమం చేయకూడదు, ప్రజలు చేయనివ్వరు. సో ఇప్పుడు సొంత చెల్లె చెప్తుంది కాబట్టి రేపొద్దున తల్లి కూడా వచ్చి ఈ యొక్క పాదయాత్ర మీద చెప్పే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా 2024 ఎలక్షన్కి ఆవిడ ఓటే లేదు కదండి. ఆయన గురించి మనకెందుకు లేండి అని మాట్లాడింది, అవసరం లేదులేండి ఇప్పుడు వాళ్ళ గురించి అని మాట్లాడింది. అవును, రాజశేఖర రెడ్డి గారి ఒక వారసురాలు షర్మిలనే చెప్పేసింది. మరి అలాంటిది 2019లో మీ పరిస్థితి ఏంటో చూసాం. అప్పుడప్పుడే ఏ విధంగా మీరు మరి సీఎం అయిన తర్వాత ఎలాంటి పరిపాలన అందించారు, 2024 మీ కుటుంబ కలహాలు, మరి రాష్ట్రంలో మీ పట్ల ప్రజలకి ఏ విధమైన ఇది కలిగిన తర్వాత ఇదిగో ఈయన మీద ఒక ఆలోచన, మేము ఈ నిర్ణయానికి వచ్చేస్తామని అది నిర్ణయం చూపించారు, మిమ్మల్ని 11 పరిమితం చేసి. ఇంకా రేపు ఖచ్చితంగా ఆయన ఏదైతే చేస్తున్నారో దానికి ఎదురు దెబ్బగా షర్మిల, సునీత, విజయమ్మ ముగ్గురు నిలబడతారు. మరి దానికి తోడు మనం చూసి అప్రూవ్గా మారిన దస్తగిరి కూడా, మరి ఆయన కూడా కూటమికి మద్దతుగా ఎన్నో సందర్భాల్లో చెప్పాడు 2024 ఎలక్షన్ అప్పుడు. ఎందుకంటే ఆయన చేసిన పనులన్నీ ఒప్పుకొని మరి ఆ రోజున నేను చేశాను, బాగుంది, గొడ్డలు కొనుక్కొచ్చాను, చంపేయడానికి కారణమయ్యాను, చేయించినాడు ఎక్కడ అని అడిగారు. మరి రేపు కూడా అదే అడుగుతారు. వీటన్నిటికీ సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా పాదయాత్ర చేస్తే ఈ క్వశ్చన్స్ అన్ని ఎదుర్కోవాలి. ఈ రోజున మరి భయపడి ఇంకా మానుకుంటాడు. అందుకని 2027 అని ఎందుకు పెట్టాడంటే ఆయన టైము, ఇదిగో ఈ లోపుగా ఎలాంటి ఎదురు దెబ్బలు వస్తాయి, ఎదురుగాలి వీచిద్ది, ఎంతమంది ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మరి ఇవన్నీ ఎదురుగల శక్తి నా దగ్గర లేదు కాబట్టి ఇంత దూరం టైం ప్రతిసారి మనం చూస్తున్నాం. ఏ కార్యక్రమం పెట్టినా అది ఫెయిల్ అవ్వటమే తప్పించి ఎవరు కూడా దానికి సహాయ సహకారాలు అందించాల. రేపు పాదయాత్ర పరిస్థితి కూడా అంతే ఉంటుంది. సో మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి పూర్తి ఉక్కు పాత్ర వేసేది, పాతాళానికి తొక్కేసేది ఆ ముగ్గురు మహిళలు అనుకోవాలా, ఒకటి సునీత గారు, షర్మిల గారు, విజయలక్ష్మి. ఖచ్చితంగా. సో చూద్దామండి మొత్తానికి ఏం జరుగుతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.